హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సంచి లాభం చిల్లు దొబ్బింది అన్నట్టు నాకు వచ్చే ఈవెంట్స్ ఏమో తక్కువనా, ఈ ప్రోడక్ట్స్కి ఏమో ఎక్కువ అయిపోతుంది. ప్రతిసారి కూడా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ కొంటూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మేకప్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది కదండి. సో వచ్చిన లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన వ్యానిటీలో ఉంటేనే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఈ లిప్స్టిక్స్ వచ్చి లాంగ్ లాస్టింగ్ ఉంటున్నాయి. మ్యాట్ లిప్స్టిక్ ఎప్పుడు కూడా బ్రైడ్స్కి మ్యాట్ లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ ఉండే వేస్తేనే ఎక్కువసేపు ఉంటాయి కదండి. అలాగే ఏదో ప్రోడక్ట్ కొంటూనే ఉంటాను. ఇదంతా అర్థమవని వెధవలు ఉంటారు. నిజంగా మన భీమవరం ఈవెంట్కి వెళ్ళాను. నాకు చాలా ఇది అనిపించింది. నేను బ్రైడ్తో మాట్లాడేటప్పుడు ముందు చెప్తాను, సో మీ స్కిన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా ఏంటి నాకు చెప్పండి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని తగ్గట్టు చేస్తాను. వాళ్ళేమో పెళ్ళికి వేరే వాళ్ళని పురమాయించుకున్నారు. సో రిసెప్షన్కి నన్ను చేయమని చెప్పారు. నేను గ్రూమ్ సిస్టర్కి చేశాను, బ్రైడ్కి కూడా చేయమన్నారని చెప్పాను. తను ముందే అడిగాను నేను, స్కిన్ ప్రాబ్లం ఏమన్నా ఉందంటే లేదక్క మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని చెప్పేసి అంది. సో తనకు చేసిన తర్వాత ఒక 1 అవర్కి నేను చూసాను కొంచెం గ్రే అవుతుంది అని చెప్పేసి. సో ఫోటోగ్రాఫర్ ఏమనలేదు, ఫొటోస్ తీసుకుంటే కొంచెం తేడా అనిపించి అసిస్టెంట్ని మా వర్క్ అయిపోయినా సరే తనని పంపించేసి నేను వాళ్ళతో పాటు కళ్యాణ మండపానికి వెళ్ళి అక్కడ మళ్ళీ మేకప్ అంతా సెట్ చేసి వాళ్ళకి అప్పచెప్పాను. సో అంతా అయిపోయింది. తర్వాత నాకు ట్రైన్ కూడా దాటిపోతే అది మళ్ళీ కార్ బుక్ చేసుకుని నేను రావడం అంతా చాలా పెద్ద ప్రాసెస్ అయింది. తర్వాత సరే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి అమౌంట్ కూడా నేను అక్కడ తీసుకోలేదు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు 3000 తగ్గించేశారు. అసలు నేను చేసిందే వాళ్ళకి చాలా తక్కువకి ఇంకా తగ్గించేశారు. ఇంకేంటి అంటే సరిగ్గా రాలేదన్నారు కదా అని చెప్తున్నారు.